హాయ్, వెల్కమ్ టు వంటల బండి. ఈరోజు తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తా. ఈరోజు నేను చేసిన విధానంగా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, ఎలా చేస్తానో చూపిస్తా రండి. కేజీ చికెన్లో వేసుకునే ఐటమ్స్: పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర. పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని, అడ్డం కట్ చేయకుండా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ తొడిమ తీసేసుకొని దీనిపైన ఉన్న పొట్టు కూడా నీట్గా తీసేసుకొని, మంచిగా పొట్టు లేకుండా మంచిగా కట్ చేసుకొని, మంచిగా పెద్దగా లేకుండా చిన్నగా కాకుండా మధ్య సైజులో కట్ చేసుకోవాలి. పుదీనా చిన్న చిన్నగా కట్ చేసుకొని, మంచిగా నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని, సరిపోయేంత కట్ చేసుకొని మంచిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్లో. ఎంత చికెన్ తీసుకొని బేసన్లో వేసుకొని నీళ్ళు పోసుకొని నీట్గా కడుక్కుంటూ ఉండాలి. నీట్గా ఏం లేదు, ఇలా నీట్గా కడుక్కొని ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పెరుగు పోసుకొని అల్లం పేస్టు, ఒక 3 చెంచాల కారం, సరిపోయేంత పసుపు, సరిపోయేంత ఉప్పు, పచ్చిమిరపకాయలు, పెరుగు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్లో వేసుకున్నాను. చికెన్ ముక్కలకు పట్టుకునేదాకా మంచిగా కలపాలి, కలుపుకుంటూ ఉండాలి. అంతా కలిసింది, మంచిగా కలిపిన చికెను పక్కకు పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నా తగినంత నూనె పోసుకోవాలి. చికెన్ కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు, తగినంత పోసుకొని కొంచెం నూనె కాగాలి. నూనె కాగింది, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న గోలినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్నాము, మాడిపోకుండా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ గోలింది, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కలబెట్టాలి.
చిటికెడంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి మాడిపోకుండా. ముందుగా కలిపి పెట్టుకున్న చికెను ఇగో గిన్నెలో వేసుకోవాలి. గిన్నె కాలుతుంది, మసికమంతా పట్టుకున్నా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి చికెన్, లేకపోతే మాడిపోతే టేస్ట్గా ఉండదు. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం దగ్గొస్తుంది. మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. నేను ఏమేమి వేసారో చూసిండ్రు కదా, అవి మంచిగా ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. చికెన్ ఉడికింది చూద్దాం రండి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, పచ్చి ధనియాల పొడి. ఇది వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఆహా, చాలా గుమగుమగా వాసన వస్తుంది. ఆహా ఏం రుచి అనగా మైమ రుచి, రోజు తిందాం మరి. పచ్చటి వాతావరణంలో ఇలాంటి వంటలు వండుకుంటుంటే ఇలాంటి పాటలే పాడాలనిపిస్తుంది. మంచి సెట్ పెట్టినా మామ, గుమగుమలాడుతుంది. చికెన్ వండుతున్నా చూడు, ఇగో. అరే చాలా బాగుంది మామయ్య. చికెన్ ఉడికింది, గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా వేసుకుంటే కొంచెం మంచిగా టేస్ట్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ఉల్లిపాయ వేసుకొని తింటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. చాలా బాగున్నాయి.